హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు karyampudi'sVlog. ఈరోజు మీ శ్రీదేవి మంచి టిప్పుతో మీ ముందుకు వచ్చేసింది. అదంటే తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియోలు చివరి వరకు చూడండి. బోల్డ్ అని మంచి టిప్స్ తోటి భలే ఉపయోగకరమైనటువంటి ఒక ఆకును చూపించబోతుంది. అది మీకు తెలిసిన ఆకేనండి, అందరికీ తెలిసినటువంటిదే. అదేంటో చూసేద్దాం. మనందరికి గోంగూర తెలుసు కదండి. గోంగూర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను. నాకు తెలిసినంతవరకు మన ఆంధ్రమాత గోంగూరతోటి ఫేమస్గా పచ్చడి చేసేసుకుంటాము, పప్పు చేసుకుంటాము, పులుసు చేస్తాము, చికెన్ గోంగూర చేసుకుని, మటన్ గోంగూర, ఇట్లా రకరకాల వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు మీ శ్రీదేవి గోంగూరతోటి ఒక డిఫరెంట్గా ఆలోచించి ఒక మంచి పని చేసేసిందండి. అదేంటంటే చూసేద్దామా. అదేంటో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కాడలతో సహా గోంగూర వేసేయండి. ఎక్కువ సాల్ట్ వేసేసేయండి. ఒక 4-5 స్పూన్లు నీళ్లు వేయండి. కరెక్ట్గానే విన్నారండి, నూనె కాదు నీళ్ళే. ఇలా వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలకి చక్కగా మగ్గు ఉంటుంది. సిమ్లో మాత్రం పెట్టండి, మగ్గు ఉంటుంది. తీసి పక్కన పెట్టేసేసి చల్లారిన తర్వాత దాంట్లో ఈ పుల్లలు అవన్నీ ఉంటాయి, చక్కగా తీసేసేయండి, ఈజీగా వచ్చేస్తాయి. అలా తీసిన దాన్ని పక్కన పెట్టేసేసి మన ఇంట్లో ఉన్నటువంటి రాగి, ఇత్తడి, తర్వాత అల్యూమినియం కూడా అండి. మన కుక్కర్లు ఉంటాయి కదా, అడుగు నల్లగా అయిపోవటం లోపల ఒక్కోసారి. అట్లాంటి వాటిని తీసి బయట పెట్టండి ముందు అర్జెంటుగా. తీసేసి గోరింటాకు 1 స్పూన్, ఆ బిందె చూడండి ఒకసారి, నేను లైవ్లో చూపిస్తున్నాను. ఆ బిందెకి 2 స్పూన్లు వేస్తానండి కరెక్ట్గా గోరింటాకు పేస్టు. అసలు జస్ట్ టచ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసే లోపు 1 or 2 మినిట్స్లో రాగి కలర్ చూస్తారు కదా. ఆ బింది 50 సంవత్సరాల నాటి బింది అండి, మా అత్తగారు వాళ్ళది. పోనివ్వకుండా మేము పట్టుకొచ్చుకుంటున్నాం దాన్ని. చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందో, జస్ట్ 2 మినిట్స్ అండి. అలా ఇత్తడి, రాగి అసలు ఊరికనే స్ప్రెడ్ చేస్తే చాలండి, మనం తోమాల్సిన పనే లేదు అసలు. అంత ఈజీగా వచ్చేస్తుంది. గోరింటాకు సాల్ట్, గోరింటాకు కదండి గోంగూర. నిన్న వీడియోలో గోరింటాకు వీడియో పెట్టా కదా, గోరింటాకనే వస్తూ ఉంది. గోంగూర సాల్ట్ వేస్తే ఇంత మంచి లాభం ఉందండి. మనం నిమ్మకాయ వేసుకుంటే రేట్ ఎక్కువ, చింతపండు మరీ ఎక్కువ అండి. కేజీ 180, 200 అట్లా ఉంటుంది. అంత రేటు పెట్టి మనం ఈ బిందులు తోముకోవాలా చెప్పండి. 5 రూపాయలు పెట్టి కట్ట తీసుకొని వచ్చి ఈ విధంగా చేసేసుకొని ఒక 2 స్పూన్లు వేసేసా అనుకోండి, అసలు బంగారు రంగు కంటే మంచిగా ఉంది కదండి. రాగి కలరు, ఇత్తడి కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇంత మంచి టిప్పు మన యూట్యూబ్లోనే లేదండి. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత ఈజీగా ఉంది. చీప్ అండ్ బెస్ట్ ఐడియా ఇది. రాగి, ఇత్తడి, అలానే అల్యూమినియం కూడా చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి నేను చెప్పిన టిప్పు ట్రై చేయండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మెరుపునిచ్చేది మన గోంగూర. ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేశారనుకో నా వీడియో నోటిఫికేషన్ ముందుగా కనిపిస్తాయి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేస్తారనుకుంటాను. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుతో మీ శ్రీదేవి.